స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, 9 దాటిపోయింది, ఇంకా స్కూల్ బస్ రాలేదు. వాడికి ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. సరే కానీ టైం అవుతుందిరా, నేనే స్కూల్కి డ్రాప్ చేస్తాను. ఈ మధ్య స్కూల్ టైమింగ్ లేకపోతే మళ్ళీ మనల్ని అంటారా లేట్ అయితే. ఇప్పటిదాకా మా స్కూల్ బస్ ఎప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎందుకు లేట్ అయిందో. ఒకవేళ లేట్ అయినా కూడా డ్రైవర్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, కానీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఏముందంటే ఉంటుంది అనుకున్నాను. నాకు తెలిసి ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు క్లైమేట్ మొత్తం ఇలా ఉంటుంది అనుకున్నాను. అవునురా, మేబీ స్కూల్కి అయితే హాలిడే అవ్వచ్చు, బట్ ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకైతే రాలేదు కదా. హాలిడే అయితే ముందే ఇంటిమేషన్ ఇస్తారు కదా, బట్ అలాంటిదే లేదు. సర్లే ఏం కాదు, నేనైతే స్కూల్కి డ్రాప్ చేస్తాను. మంచిగా నువ్వైతే చదువుకో. ఈ మధ్య చదువులో వెనకబడ్డామని తెలిసింది. స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ నుంచి చదవకపోతే అస్సలు బాగోదు. ఓకే సరే రాదా. ఓకే మొత్తానికి మనం అయితే అరే ఏంటా ఇది? అరే పుట్టడా, నీ స్కూల్కి ఏమైందా? ఏంటి పోలీసులు దగ్గర ఏం చేస్తున్నారు? స్కూల్కి ఏమైంది కాదు, స్కూల్ మొత్తం కూలిపోయింది. ఏమైంది స్కూల్కి? స్కూల్ మొత్తం కూలిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఎక్కడ చదువుకోవాలి? అరే ఉండ్రా, ఇంత పెద్ద స్కూల్ కూలిపోవడం అంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు. స్కూల్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది కదా. అరే ఏమైందో నాకు అర్థం కావట్లేదు పుట్టడా. మరి మీ స్కూల్ ఇంకా నేనట్టేనా? సరే ఒకసారి మనం ఇక్కడ కొన్ని ఆఫీసెస్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఎవరైనా బాంబు పెట్టారా లేకపోతే ఏమన్నా జరిగిందా నాకేం అర్థం కావట్లేదు. లాస్ ఏంజల్స్ లో దేనికి ఏం కాలేదు, కానీ స్కూల్కి ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళండి. స్కూల్ ఇక తెరవడం కష్టం. స్కూల్ మళ్ళీ తయారవడానికి 1 సంవత్సరం పడుతుంది. గవర్నమెంట్ అందరూ దాని మీద పనిచేస్తున్నారు. సార్ అది కాదు, స్కూల్ ఇంతకీ ఎలా నాశనం అయిపోయింది? ఏమన్నా బాంబు పెట్టారా? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు సార్. స్కూల్ లేకపోతే పిల్లలకి ఎలా? ఇప్పుడు వాళ్ళకి వేసవి సెలవులు అయ్యాయి, దాంతో పాటు చదువుకునే టైం కూడా వచ్చింది. ఇప్పుడు చదువుకోవాలి కదా. రాత్రి మీరందరూ మత్తు నిద్రలో ఉన్న సమయంలో అతి భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల మన లాస్ ఏంజల్స్ కి చాలా చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ లో ఒక భయంకరమైన పిడుగు వచ్చి మన స్కూల్ మీద పడడం జరిగింది. ఒక్కసారిగా మన స్కూల్ మొత్తం నాశనం అయిపోవడం జరిగింది. దీనివల్ల స్కూల్ని ఇప్పుడు మళ్ళీ బాగు చేయడానికి 1 సంవత్సరం వరకు సమయం పట్టొచ్చని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. అంతవరకు పిల్లలకి స్కూల్ లేవు, ఏమీ లేవు. అంతవరకు మనం ఏం చేయలేము. ఈ సంవత్సరం అందరూ ఓపిక పట్టాల్సిందే. క్షమించండి. స్కూల్ లేకపోతే వాళ్ళందరూ చాలా లేజీ అయిపోతారు. స్కూల్ లేకపోతే కదా, ఏదో ఒకటి చేయాలబ్బా. పిల్లలకి ఖచ్చితంగా స్కూల్ అయితే కావాలి. స్కూల్ మరి ఇంత పెద్దగా లేకపోయినా ఒక చిన్న స్కూల్ అయినా కట్టాలి. బట్ ఏం చేయాలి, ఎలా కడతాం? సరే మనమైతే ఒకసారి దీని గురించి మాట్లాడాల్సిందే. ఇప్పుడు సిటీలో ఈ స్కూల్ రెడీ అవ్వడానికి చాలా సమయం పడుతుందని చెప్తున్నారు. బట్ ఎంత సమయం పట్టినా మనం ఏదో యాక్షన్ తీసుకోవాల్సిందే. సరే పొట్టడా, తొందరగా నేనైతే ఇంట్లో డ్రాప్ చేయాలి. నాకైతే ఒక పని పడింది. ఈసారి నేను ఈ పని చేయాల్సిందే, తప్పదు. అబ్బా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అబ్బా. ఇప్పటి వరకు బ్యాచెస్ అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. స్కూల్ స్టార్ట్ అయింది కదా, కొంచెం చదువుకుంటారు కదా. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో. సరే లేట్ చేయకుండా వాళ్ళైతే ఇంటికి వెళ్దాం. సో ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచిద్దాం. ఓకే ఓకే, నువ్వు చూసుకోలేదా? ఓకే సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలకి ఖచ్చితంగా ఒక స్కూల్ అయితే కట్టివ్వాలన్నమాట. ఆ స్కూల్ కట్టడానికి ఆ ప్లేస్లో మొత్తం ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది కాబట్టి అక్కడైతే కట్టలేము. అలానే సిటీలో ఉన్న పిల్లలు అంటే విలేజ్ నుంచి వచ్చేటోళ్ళు అక్కడి నుంచి స్కూల్కి అక్కడి వరకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారు. వాళ్ళకి మంచి రూటే ఉంది. సో అందుకే కొంచెం సిటీకి టాప్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. నేను మన ఇంటి పైన ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను. ఇదిగోండి, సో మన ఇంటి పైన ఎలా కడదామంటే 3 floors వేద్దాం. ఓకేనా? 3 floors వేద్దాం. 3 లేకపోతే 4 floors వేద్దాం. సో స్కూల్ బిల్డింగ్ అదూర్స్ అయిపోవాలి. మంచి బెంచెస్ ఉండాలి. ఆన్లైన్ క్లాస్కి ప్రొజెక్టర్స్ అన్ని పెడదాం. సో ఇంకా అలానే టీచర్స్ అందరినీ పిలుద్దాం. సో ఇవన్నీ చేయాలంటే నా ఒక్కడి వల్ల అయితే అస్సలు కాదు. సో దీనికి ఖచ్చితంగా మనం ఎవరిదో ఒకరి దగ్గర డబ్బు సహాయం అయితే తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు చేసే పనులు మనకు తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయాలి. ఇప్పుడు మన లాస్ ఏంజల్స్ లో స్కూల్ కట్టడానికి 1 సంవత్సరం వరకు పడుతుంది. తెలిసిందే కదా, గవర్నమెంట్ వాళ్ళ పని అనుకుంటే ఖచ్చితంగా చేయరు, చాలా సమయం తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు స్కూల్ కట్టాలనుకుంటే చిన్న మాట కాదు. సో దానికి చాలా సమయం పడుతుంది. సరే ఇది స్కూల్ గురించి కాబట్టి నేను కూడా నా సైడ్ నుంచి సహాయం చేస్తాను. నేను ఇప్పుడే ఎవరన్నా డోనర్స్ ఉన్నారేమో చెక్ చేస్తాను. ఎందుకంటే లాస్ ఏంజల్స్ లో దానం చేసిన చాలా తక్కువ. చెక్ చేసి నీకు ఫోన్ చేసి చెప్తాను. అలాగని నన్ను అయితే డబ్బులు అడక్క. తెలుసులేరా, ఏదో స్కూల్ కట్టి అంత డబ్బులు ఉండవని. సరే ఏదో ఒకటి నువ్వు చెక్ చేయి, ఈ హెల్ప్ అనే చెయ్యి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలని నేనైతే ఆలోచిస్తున్నా. ఎవరు చేద్దాం అంటారు? మైకిల్ బాగా సంపాదించాడు అబ్బాయి, ఈ మధ్య చాలా బిజినెస్లు పెట్టాడు, చాలా సంపాదించాడు. సో దానికైతే ఫోన్ చేసి ఒకసారి మనం అడుగుదాం, విషయం చెప్దాం. హలో మైకిల్,
మన స్కూల్ వచ్చేసి నాశనం అయిపోయిందిరా. చిన్నప్పటి నుంచి మనం చదువుకునే స్కూలే కదా, పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ లేదు. ఒక సంవత్సరం పడుతుందంట. గవర్నమెంట్ వాళ్ళు చాలా లేట్ చేస్తారు పని. సో ఇప్పుడు నువ్వు చాలా డబ్బులు సంపాదించావు కదా, పెద్ద కాంట్రాక్టర్ కూడా అయ్యావు కదా. సో ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నా, స్కూల్ రావడం అనుకుంటున్నా, నేను పిల్లలందరికీ బాగా సహాయం అవుతుందిరా. నువ్వు కూడా పెద్ద సహాయం చేసినట్టు ఉంటుంది. అరే ఇట్లా దానాలుగా చేసేటోళ్ళు అనిపిస్తున్నాడా నీకు? ఓరాబాయ్ నేను కష్టపడి సంపాదించుకోవాలి అని అడుగుతున్నావు. ఊరి నాయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడు. చాలా డబ్బులు సంపాదించారు కదా, అది కూడా లాస్ ఏంజల్స్ ఉన్న ప్రజల దగ్గర కదా సంపాదించాడు డబ్బు మొత్తం. కానీ ఇప్పుడు స్కూల్ కోసం డొనేషన్ అడిగితే సరే ఎవరి ఇష్టం వాడిది. మైకిల్ గారి గురించి తెలిసిందే కదా, వాడు చాలా స్వార్థపరుడు. సరే ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. మన లాస్ ఏంజల్స్ ఎవరైతే బిజినెస్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మనం అడిగితే సరిపోతుంది. ఎవరో ఒకరు సాయం చేస్తారు, ఓకేనా? అరే లెస్టర్ గారు ఫోన్ చేశాడు. లెస్టర్ చెప్పు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? గవర్నమెంట్ డొనేషన్ ఇస్తా అన్నారా? అరే తను ఒక శుభవార్త. మనకి డొనేషన్ ఇవ్వడానికి ఒక ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయనకు నువ్వు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఆయన కొన్ని కోరికలు ఉన్నాయంట. ఆ కోరికలు నువ్వు కనుక నెరవేర్చావనుకో ఖచ్చితంగా ఆయనకి సాయం చేస్తా అన్నాడు. ఎంత డబ్బైనా పర్లేదు అన్నాడు. నువ్వైతే ఫస్ట్ ఇప్పుడు బయలుదేరి వెంటనే ఇంటికి రా. నీకోసం ఆయన నేను ఎదురు చూస్తున్నా. ఓకే, మొత్తానికి మనం అయితే లెస్టర్ ఇంటికి వచ్చేసాం. నేను చాలా ఎక్సైటెడ్. సరే చూద్దాం. హలో లెస్టర్ చెప్పు, ఎవరు మనకి సాయం చేయడానికి వచ్చారు? ఇంతకీ ఎవరు? ఇతనా? పక్కన అతను చూడలేదు, సూర్యుడు తీసుకోలేదు, మొత్తం మామూలుగా ఉన్నాడు. ఇతను మనం సాయం చేస్తాడా? నిజంగా చేయగలుగుతాడంట వాళ్ళ లెస్టర్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. స్కూల్ రింగిల్ ఫ్లోర్ వేసి రింగిల్ సైడ్ వేసి అంత సులభం అయితే కాదు మన స్కూల్ కట్టడం అంటే. నేనైతే 2, 3, 4 ఫ్లోర్లు అయితే కట్టాలనుకుంటున్నాను. దాని లోపల ఫర్నిచర్ కూడా ఉంటుంది. మంచి ఫర్నిచర్ కొనాలనుకుంటున్నా పిల్లలందరికీ. బట్ నా దగ్గర అంత డబ్బు లేదు. ఆశ అయితే ఉంది పిల్లలకి మంచిగా ఇవ్వాలని. సో సాయం చేసేటోళ్ళే లేదు. సో ఇతను నాకు నిజంగా సాయం చేస్తాడని అయితే అనిపించట్లేదు. ఒకసారి అడుగు, అతనికి ఏం కావాలి? అరే తను, నువ్వు మనుషుల మొహాలు చూసి వాళ్ళు వేసుకునే బట్టలు చూసి ఇలా ఎప్పుడు జడ్జ్ చేయకు. అది చాలా తప్పు, అర్థమవుతుందా? ఆయన లాస్ ఏంజల్స్ లోనే అతి పెద్ద ల్యాండ్ లార్డ్. ఆయనకున్న భూములు లాస్ ఏంజల్స్ లో ఎవరికి లేవు. కానీ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ ఆయన డైరెక్ట్ గా సహాయం చేయొచ్చు. కానీ ఆయన కొన్ని కోరికలు అయితే ఉన్నాయి, అవన్నీ నువ్వు తీరుస్తావని ఆయన అయితే ఇక్కడికి వచ్చాడు. ఆ టాస్క్ నువ్వు చేసావనుకో ఖచ్చితంగా ఆయన సాయం చేస్తాడు. సార్ ఇంత ఒకసారి నువ్వు మాట్లాడు. సార్ ఇదిగోండి, ఇతని పేరు ధను. ఇతను వచ్చేసరికి నా ఫ్రెండ్. ఇతను చాలా ధైర్యస్తుడండి. ఏ పనైనా ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు చేస్తావు కదా, సరే ఆయనతో నువ్వైతే మాట్లాడు, ఓకేనా? ఆయన చాలా చాలా మంచివాడు. సార్ ముందుగా నేనైతే మీకు చెప్తాను, అందరికీ ఫేవరెట్ స్కూల్ అయిన లాస్ ఏంజల్స్ లో ఆ స్కూల్ అయితే ఇప్పుడు నాశనం అయిపోయింది. అలాంటి స్కూల్ మళ్ళీ తీసుకుని రావడం ఇంపాసిబుల్. అందుకే ఇప్పుడు నా ఇంటి పైన 3-4 ఫ్లోర్లు అయితే వేద్దాం అనుకుంటున్నా. అందులో పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో దానికోసం మీరు హెల్ప్ చేయగలుగుతారంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే మీకు ఇంతకు ఏమున్నాయో చెప్పండి, అది నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చేయడం ఎక్కడ కనబడలేదు. లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగాను కానీ. సో మీరు ఏదో ఇస్తా అన్నారు. సో ఇది మీరు చేస్తే మీకు కూడా చాలా మంచిదే. అలా అని మీరు ఫ్రీగా చేయగలరు. మీరు చెప్పండి, మీరు చెప్పినట్టుగా నేనైతే చేయడానికి ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా చేస్తాను. మరి పెద్ద పెద్ద కోరికలే కాదు, చిన్న చిన్న కోరికలే. నేను నీ గురించి ఎప్పటి నుంచో వింటున్నాను. నువ్వు చాలా ధైర్యవస్తులు విన్నాను. నీలో చాలా టాలెంట్స్ అన్ని ఉన్నాయని కూడా విన్నాను. వస్తావు అనిపించింది. సరే సార్, నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పుడైతే అవకాశం దొరికింది. నీలో ఉన్న మంచితనమే నన్ను ఇక్కడ రానిచ్చింది. ఈ విషయం నాకు లెస్టర్ చెప్పాడు. వెంటనే నీ దగ్గరికి వచ్చాను. సరే ఇప్పుడు నేను నీకు మొత్తం ఒక 3 టాస్కులు ఇస్తాను. 3 నుంచి 4 టాస్కులు ఎన్నైనా ఇవ్వచ్చు. నువ్వన్నీ కంప్లీట్ చేయాలి. అవి కనుక కంప్లీట్ చేసినట్లయితే నువ్వు అనుకున్నంత డబ్బు నేను ఇస్తాను. నువ్వు అనుకున్నట్టుగా నువ్వు కట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, నీ ఇష్టం. సరే ఓకే సార్, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు ఒకసారి చెప్తారా? నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. మీరు కూడా చూడడానికి మంచి వాళ్ళు ఉన్నారు. మీ మాటలు కూడా కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. సరే నువ్వు కార్తీ ముందుగా కార్ తీసినాక మొత్తం నీకు చెప్తా. అంత వివరంగా చెప్తా. అన్నీ ఒకేసారి చెప్పాను. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి చెప్తా. నువ్వు కనుక ఇది కంప్లీట్ చేసావనుకో ఖచ్చితంగా అది కూడా నీకైతే దక్కుతుంది. సరే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. థ్యాంక్ యూ మిస్టర్ లెస్టర్. ఓకే, ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మన సిటీలో కొన్ని రేర్ బ్రీడ్స్ అయితే ఉన్నాయి. ఆ డాగ్స్ ని కొంతమంది గూండాలు తీసుకుని పోయారు. ఆ గూండాలు చాలా డేంజర్. వాళ్ళంటే పోలీసులకు కూడా భయమే. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ డాగ్స్ ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఏంటి, మూగ జీవాల పైన ఎక్స్పెరిమెంట్స్? వాళ్ళకి ఎంత ధైర్యం! ఎవరో చెప్పండి సార్, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు డాగ్స్ ని కాపాడమంటారా? యు ఆర్ రైట్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బున్నా ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు కనుక మేము కొట్టలేకపోయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరిని చంపేస్తారు. ఇప్పుడు వాళ్ళు కొట్టడంతోనే పాటు వాళ్ళని అక్కడ లేకుండా చేసేయాలి. నువ్వు ఆ పని చేయగలుగుతావు నాకు తెలుసు. ఆ మూగ జీవాన్ని మనం కాపాడాలి. సరే పద, ఇదే ఆ ప్లేస్.
దీని లోపలే ఆ కుక్కలు అయితే పెట్టారు. ఈ గుండాలు చాలా చాలా డేంజర్. వాళ్ళు ఎంత డేంజర్ అంటే పోలీసులు కూడా భయపడతారు. ఇప్పుడు నువ్వు ఈ పని నా కోసం చేసుకొని వచ్చావనుకో, అప్పుడు నీ యొక్క మొదటి క్లాస్ కంప్లీట్ అయినట్లే. ఆల్రెడీ నువ్వు ఆ మూగ జీవాలు కూడా కాపాడినట్టు ఉంటుంది. వెళ్ళు. ఓకే, మనకైతే ఫస్ట్ మిషన్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళాలి. కొంతమంది గూండాలు కిరాతకులు అయితే ఉన్నారు. అది కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మూగ జీవాన్ని ఇబ్బంది పెట్టుకొని వాటిపైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు మనం విడిచిపెడతాం అనుకున్నారా? ఛాన్సే లేదు. నాకు డబ్బులు ఇచ్చినా లేకపోతే నేను సహాయం చేస్తా అన్నా చేయన్నా కూడా నేను పని చేస్తాను ఖచ్చితంగా. నా దగ్గర ఒక బలమైన బేస్బాల్ బ్యాట్ ఉంది. సో ఈ బ్యాట్తో ఒక్కొక్కరికి సమాధానం చెప్తాను. నా గురించి తెలిసే కరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు. వీళ్ళ దగ్గర కూడా చాలా బ్యాట్స్ ఉన్నాయి. కానీ నేను ఏమన్నా భయపడతా అనుకున్నారా? సో ముందు రేపు చూద్దాం. ఈ గుండెడు ఉన్నాడు, ఎదురుగా పిల్లలు కూడా ఉన్నాడు, అటు సైడ్ ఉన్నారు. వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఉన్నారు. గ్యాంగ్ పెట్టలే, బట్ మనం ఆకుండా అటాక్ చేయాలి. అయిపోయారా? ఎక్కడికంత బాగో నా చేతిలో రే రండిరా, దీన్ని అనుకోటండి. ఎక్కడికి తప్పించుకుంటాడో చూద్దాం. Enjoy more moments with Fruit. Now at only 50 rupees. జలుబు దగ్గున్న సీజన్లో కూడా ఈ ప్రత్యేకమైన ఇంట్లో ఆల్ నైట్ చూపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది విక్స్ స్పీకర్ ఉన్న ఇల్లు. విక్స్ స్పీకర్ ఇచ్చే వెచ్చదనంతో కూడిన మసాజ్ ఛాతీ నుండి కఫాన్ని కరిగించి జలుబు దగ్గు నుండి ఆల్ నైట్ ఉపశమనం ఇస్తుంది.